బెట్టింగ్ యాప్స్ లో వీళ్ళు చేసే దందం ఇంత అంత దంద కాదు. కొత్తగా విని నా టాక్టిక్స్ ని ఫాలో అవ్వండి, అప్పుడు మీకు చాలా పెద్ద అవకాశంలో మనీ గెలిచే ఛాన్స్ ఉంటది. అజ్జు పండు దీంట్లో మేజర్ గా బయ్యాస్ అని యాదవ్. ఫస్ట్ ది 1000 రూపీస్ కి 2x పెట్టేస్తున్నా, అండ్ సెకండ్ ది 2000 రూపీస్ కి 1.5x పెట్టు కదా. నేనైతే నా టెక్నిక్స్ యూజ్ చేసి జస్ట్ 20 సెకండ్స్ లా 2000 రూపీస్ అయితే సంపాదించిన. మీరు కూడా నాలాగే గెలవాలంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి అందరికి ఆల్ ద బెస్ట్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళలో నేను ఒకదాన్ని, అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికి ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారని ముందుకొచ్చి లీతులు చెప్తారు. 2 రోజులు తెలియదు వీళ్ళకి, ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆల్రెడీ ఫ్రిడ్జ్లు కొనుక్కొస్తున్నారు. ఏ నుంచి కొనుక్కొస్తున్నారు ఫ్రిడ్జ్లు? ఓ మమ్మా ఏంది మమ్మా, పైసలేంది, నువ్వేంది, డుగ్గేంది? మీ అందరు దీనికి ప్రతి ఒక్కదానికి మీరు ఆన్సర్ చెప్పాలి. హాయ్ హలో, వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం దేని మీద మాట్లాడబోతున్నాం అంటే బెట్టింగ్ యాప్స్ లో వీళ్ళు చేసే దందం ఇంత అంత దంద కాదు. వీళ్ళు చేసేదే చిల్లర పని. దీనికి మళ్ళీ మేనేజర్స్, ఒక్కొక్క యాప్కి మేనేజర్స్ కూడా మంచి శాలరీ ఫర్ డే 20K 25K. ఈ మేనేజర్ పైన ఇంకొక మేనేజర్ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎవరైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తారు. ఈ గ్యాదర్ చేసిన ఈ ఎవరైతే మేనేజర్ ఉంటాడో ఈ మేనేజర్ పైన మేనేజర్ చెప్తే ఆయన డబ్బులు పంపిస్తాడు. ఓకేనా? ఇందులో ఎవరెవరు ఉన్నారంటే నేను ఇదంతా ఏం జరుగుతుందని చెప్తా. ఫస్ట్ అజ్జు పండు, ఈయనది చాలా పెద్ద హిస్టరీ. అంటే బెట్టింగ్ యాప్స్లలో వీళ్ళ వల్ల అరే మామ నీకు చెప్పి అంటే ఎవడో తెలుసా, నీ చూపిస్తాను. ఇంకోటి, ఇది ఇన్ని రోజుల తర్వాత మనం తీసుకోవడానికి మనకు ఒక 4 నుంచి 5 కాల్స్ వచ్చినాయి. ఒక అబ్బాయి లిటరల్ గా మన ఆఫీస్కి వచ్చాడు. ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ లో అతను వాళ్ళ మమ్మీ వాళ్ళు కొనిచ్చిన ల్యాప్టాప్ కావచ్చు, అతని దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు. అన్న సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు, అది ఇది అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ బెట్టింగ్స్ యాప్స్ వల్ల, వీళ్ళు చేసే దందాల వల్ల, వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో 50,000 వచ్చినాయి, 70,000 వచ్చినాయి, 1,00,000 వచ్చినాయి అని, అది యాక్చువల్ గా వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుందంట. యాప్ లో ఆల్రెడీ డిపాజిట్ చేసినట్టు లేదంటే విత్డ్రా చేసినట్టు మొత్తం చూపిస్తుంది. ఇది నేను ఇక్కడ సైడ్ లో కార్డులో ఇస్తాను, చూడండి ఒకసారి అది ఎట్లా ఉంటుంది ఏందనేది. అది మేము కూడా ట్రై చేసినాం, మా దగ్గరకు వచ్చింది అది. అంటే జనాలు ఎవరైతే మిడిల్ క్లాస్, ఇప్పుడు ఎవరైనా ఎట్లా చూస్తుంటారో వీళ్ళు మళ్ళీ మిడిల్ క్లాస్ లోనే ఫోకస్ చేస్తారు. మీరు నాలాగా డబ్బులు సంపాదించాలనుకుంటుర్రా, లగ్జరీ లైఫ్, వెనక నుంచి ఒక కార్ వస్తుంది రెడ్ కలర్ది, ముంగట ఒక చీర కట్టుకొని ఉంటారు రెడ్ కలర్. అంటే ఇది ఏమైపోతుంది అంటే అందరికీ అరే నిజంగానే వస్తున్నాయేమో అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. దానికి మళ్ళీ ఏం చేస్తారంటే డబ్బులు పంచడం. వీళ్ళకి ఆల్రెడీ ఒక్కొక్క ప్రమోషన్ కి 3 to 8 lakhs హైయర్ ఉంటాయి. మినిమం 2 lakhs 3 lakhs ఇస్తారు వీళ్ళకి. దీంట్లో నుంచి వీళ్ళు ఏం చేస్తారు, ఒక 50,000 వీళ్ళకి దానాలు చేయడాలు ఇవన్నీ వేసి వీడియోలు కొడతా ఉంటాయి. దీంట్లో మేజర్ గా బయ్యాస్ అని యాదవ్. ఓకేనా? దీని తర్వాత ఏమైపోతుందంటే విలేజ్, అంటే మిడిల్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఐఫోన్లు వాడాలి, లేదంటే లగ్జరీగా బండి కొనుక్కోవాలి. వీళ్ళు చూపిస్తారు కదా, కార్ కొన్నా, ఇల్లు కొన్నా, లేదంటే నేను ఐఫోన్ కొన్నా, ఇది కొన్నా, అది కొన్నా అనేసరికి ఈ మిడిల్ క్లాస్ పిల్లలు ఓ వారమో నెల రోజులు పనికి వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తారు, ఇలా మెల్లగా ఆశతోని పెడుతున్నారు. ఇట్లా చాలా ఘోరంగా లాస్ అయ్యారు. ఇవి పెట్టిందే కాకుండా అవి పోయినాయి వస్తాయేమో అన్న ఆశతోని ఇంట్లోది బ్యాంక్ లింక్ అయి ఉంటాయి ఏదన్నా, ఆ బ్యాంకులలో 5 లక్షలు 10 లక్షలు ఉంటే ఇవి పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లానే వచ్చాడు మన దగ్గరికి వచ్చిన అబ్బాయి, 8 lakhs 15 lakhs పోయింది. ఇంటికి పోవడానికి అసలు ఏమంటున్నాడు వచ్చంటే, అన్న ఇంటికి పోవడానికి లేదంటే అన్న ఇంటర్వ్యూలో కూర్చుంటావా అన్న, లేదన్నా బయట కనిపిస్తే పరువు పోతుంది అన్న, ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ. మరి మంచి ఫ్యామిలీ అన్నప్పుడు అంటే ఇది ఎట్లా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టా అనేది మీ టాలెంట్ చూపించుకోవడానికి యూజ్ చేయమన్నారు తప్ప దీన్ని జనాలను మోసం చేయడానికి యూజ్ చేయమని చెప్పలేవరు. మళ్ళీ ఇవన్నీ బయట పెడితే ఏం చేస్తారు తెలుసా, ఓకే వీని దగ్గర పాత ఎంప్లాయీలు ఎవరు, వాళ్ళకు 50,000 1,00,000 ఇచ్చేసి వీని మీద కేసు పెట్టేయాలి. ఇంకోటి ఏం జరుగుతుందంటే అజ్జు పండు వీళ్ళు చెప్పే విధానం ఎట్లుంటుందంటే, చుట్టూ లోపల మొత్తం ఇట్లా కూర్చొని ఉండి మొత్తం యాప్స్ ఓపెన్ చేసి మొత్తం ఇక సంపాదన చేస్తున్నారు. అంటే వీళ్ళు చూపించే విధానం అట్లుంటది కాబట్టి మిడిల్ క్లాస్ విలేజ్ పిల్లలకు కావచ్చు, వీళ్ళకి ఏంటంటారే ఎంతో కొంత సంపాదించవచ్చు కానీ థాట్లు వెళ్ళిపోయి మొత్తం ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బయటికి రాకుండా. ఇంకోటి మొన్న ఒకటి మనం ఆల్రెడీ వీడియో కూడా చూసినాం, ఏది పింఛని డబ్బులు వస్తే ఆ పింఛని డబ్బులు పెట్టేసి 11 లక్షలు నాశనం చేసి
మళ్ళీ సారీ సార్ నేను మా మమ్మీ డాడీని అడిగేసి తెస్తా. ఈ వీడియో కూడా మీరు చూసి ఉంటారు. ఇంకో క్యాండిడేట్ ఎవరు వీళ్ళు? ఈమె చూడు, ఈమె తారకార్. ఇగో సో గైస్ చూసారు కదా నేను ఎంత రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. సో మీరు కూడా నాలాగా రిచ్ లైఫ్ ని లీడ్ చేయాలంటే సో నేనైతే ఓకే విన్ అయితే గేమ్ ఆడి మనీ అని చేసుకుంటున్నాను అనమాట. ఇది రిచ్ లైఫ్ కాదు జనాలు. నువ్వు రిచ్ లైఫ్ ఓకే విన్ యాప్ కు దీనికి ఒక మేనేజర్ ఉంటాడు. ఒక 20 మందిని మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటాడు. ఈయన మీద ఇంకో మేనేజర్ ఉంటాడు. మీరు లక్షలు దొబ్బి మీకు దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చి కూర్చొని కెమెరా కూడా సంపాదించి చూపియండి. లక్షలు అది కంప్యూటర్ అప్డేటెడ్ అది ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి విత్డ్రా చేసినాం, అది చేసినాం. ఈ పండు ఎవరు వీళ్ళు? నెక్స్ట్ వీళ్ళే. నాకు తెలిసి 1-2 months లో వీళ్ళందరూ అరెస్ట్ కాబోతారు. చూసుకోండి మీరు వీళ్ళందరినీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి సజ్జనర్ సార్ ఇన్వాల్వ్ అయ్యిండు అని తెలియగానే వీడియోలను డిలీట్ చేసుకున్నాం. చేసినప్పుడు అన్ని చేసిరు, అన్ని దందాలు చేసిరు, అన్ని బాగానే నడిపించారు. వీళ్ళ వల్ల చాలా మంది సచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఈ పండు ఉన్నదో ఈ పండు ఏం చెప్తున్నది? ఈమె రిచ్ లైఫ్ ని లీడ్ చేయాలంటే సో నేనైతే ఓకే విన్ ఎంత రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. సో గైస్ చూసారు కదా నేను ఎంత రిచ్ లైఫ్ ని లీడ్ చాలా రిచ్ లైఫ్ ని లీడ్ చేయాలంటే సో నేనైతే ఓకే విన్ అయితే గేమ్. తెలియని పిల్లలు ఏం చేస్తారు? విలేజ్ పిల్లలు ఏం చేస్తారు? అరే నిజంగానే వీళ్ళు రిచ్ గా కారుగా ఉన్నారు, రిచ్ గా బతుకుతారు అని ఆశపడి ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్లల్లా అంటే మమ్మీ డాడీ సంపాదించినవి కావచ్చు, లేదంటే జాగమ్మినవి కావచ్చు, లేదంటే ఈ మధ్య పత్తులు అమ్మినవి కావచ్చు, ఈ పైసలన్నీ తీసుకొచ్చి వాళ్ళకి తెలియక ఏం చేస్తారు? పిల్లల దాని మీదనే ఉంటాయి, మొబైల్ నంబర్ల మీదనే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. వీళ్ళకి ఫోన్ పేలు వాడు రాదు కాబట్టి వీళ్ళ అకౌంట్లోనే ఉంటాయి. వీళ్ళు మెల్లగా ఈ దుకాణాలు ముంగట పెట్టుకున్నారు. వీళ్ళ వల్ల ఎంతమంది అయితే మోసపోయారో మా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇందులో ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే బయటకు తీస్తున్నా. రేపు ఇంకొక వీడియో చేస్తా, దాంట్లో ఫుల్ ఎవిడెన్స్ బయట పెడతా మీకు. చూడండి వీళ్ళు చేసే దందాలు. వీళ్ళు లక్షలు సంపాదించుకొని జనాలను ఎంత మోసం చేస్తున్నారు, ఎంతమంది వీళ్ళ వల్ల సస్తున్నారో మీరు తెలుసుకోండి ఒకసారి. దాని తర్వాత వీడియో కూడా ఉంటాడు ఆర్యన్ అజయ్ అని. ఆ అబ్బాయి కూడా ముగ్గురు ఇట్లా నిలబెట్టేసి వీళ్ళు ఇంకా మళ్ళీ క్రియేటివిటీ ఎట్లుంటుంది అనుకున్నా వీళ్ళది. కంటెంట్ క్రియేటర్లు, మామూలు కంటెంట్ క్రియేటర్ కాదు ఇది. వీళ్ళు మనుషులను చంపడానికి, మందిని ముంచడానికి కూడా వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తారంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ అసలు. ఆర్యన్ అజయ్ అని డబ్బులు ఏమంటున్నాడు ఒకసారి విందాం. మీ ఇద్దరికి కామన్ గా కావాల్సిన డబ్బు సంపాదించుకోవాలని చెప్తాను. ఒక 5,000 పెట్టారు. అసలు చూడు సరదాగా నా కోసం చూడరా ఒకసారి. 5,000 కానీ ప్రాఫిట్ మాత్రం 10,000 వస్తుంది. 100% పక్కా వస్తుంది. చూసినావా అసలు ఆ టేకింగ్? చూసినావా ఇలా క్రియేటివిటీ ఎట్లుంది అందులో. ఇది నేను ప్లే చేస్తా వీడియో కూడా. మీ ఇద్దరికి కామన్ గా కావాల్సిన డబ్బు ఎలా సంపాదించుకోవాలని చెప్తాను. ఒక 5,000 పెట్టారు. 5,000 కానీ ప్రాఫిట్ మాత్రం 10,000 వస్తుంది. 100% పక్కా వస్తుంది. మీరు ఇప్పటికి కూడా ఇంకా ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు వస్తాయి, ఇది వస్తుంది అని మీరు ఇంకా వెళ్ళారనుకో మీ అంత మూర్ఖులే లేరు. గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా? పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా ఉంది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలు ఇస్తా. ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ ఇట్లా టచ్ చేసి వదిలేస్తున్నా, ఓకేనా? వీళ్ళు చేసే దందాలు కావచ్చు, వీళ్ళు చేసే ఏషాలు కావచ్చు. మరి ఇంకోటి మీరు ఒకటి బాగా లాజికల్ గా థింక్ చేయండి. నాకు 167K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. మా దగ్గర రారు వీళ్ళు. ఏంటంటే ఎవరెవరైతే ఉన్నారో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకి 30K ఉన్నా కానీ వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మేము మీడియాలో ఉన్నాం కాబట్టి మా దగ్గర రారు వీళ్ళు, ఓకేనా? మీరు అర్థం చేసుకోండి. ఇంకా మీ మట్టి బుర్రలకు అర్థం కాకపోతే మేమేం చేయలేము. ఫ్రెండ్స్ దగ్గరికి అప్పులు తీసుకొని ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి వీళ్ళు చేసే లెక్కలకి. దీని మీద చాలా సీరియస్ గా జరుగుతుంది. మీరు అనుకుంటుండొచ్చు మేము వీడియోలు డిలీట్ చేసినాం, మా వీడియోలు లేవు. ఆయన సౌదీలో ఉంటాడు. ఇల్లు కడదామని డబ్బులు పోగేసి పెడితే అలా కొడుకు వచ్చేసరికి మొత్తం 30 లక్షలు 40 లక్షలు మొత్తం బెట్టింగ్ యాప్ లో పెట్టి నాశనం చేసి కూర్చున్నాడు. అంటే సౌదీ నుంచి వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇవన్నిట్లకి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వీళ్ళే బాధ్యత వహించాలి. వీటిలన్నిటి మీరు ఎంతెంత సంపాదించారో, ఎవరెవరు లాస్ అయ్యారో వాళ్ళందరికీ మీరు రిటర్న్ ఇవ్వాల్సిందే. ఇది పెట్టండి మీరు కామెంట్స్లలో ఎవరెవరు లాస్ అయ్యారు ఆల్రెడీ నా దగ్గరికి వచ్చారు, అవి కూడా నేను బయట పెడతా. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అన్న మాకు ఫ్యామిలీలలో తెలియదు. ఇంకా ఇక్కడ హాస్టల్ ఉంటాడు, అమీర్పేట హాస్టల్ ఉంటాడు ఒక అబ్బాయి. అయితే 3 సార్లు వచ్చింది మా ఆఫీస్కి. ఒక 9th క్లాస్ పిల్లోడు, వాళ్ళ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. అదేదో ల్యాండ్ ఏదో ఇష్యూ ఉంది, ల్యాండ్ తీసుకోవాలి వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి అని ఒక 50 లక్షలు 60 లక్షలు పెడితే అందులోకి 40 లక్షలు 30 లక్షలు బెట్టింగ్ యాప్స్ పెట్టి మొత్తం నాశనం చేసి కూర్చున్నాడు. 2 లక్షలు డీజే కార్తిక్ ఫ్రిడ్జ్లు కొనుక్కొస్తున్నారు. ఏ నుంచి కొనుక్కొస్తున్నారు ఫ్రిడ్జ్లు? ఓ మమ్మా ఏంది మమ్మా పైసలేంది, నువ్వేంది, డుగ్గేంది, మొత్తం కుప్ప పైసలు సంపాదించారు అనుకుంటా. జూబిన్ లో చాలా పైసలు వస్తాయా? చాలా. జూబిన్ అంటే ఏంది? ఇదేనా జూబిన్? వింగో. ఓకే
ఇప్పుడైతే బిగ్ వస్తుంది చూడండి. మనం పెట్టేసి చూపి ఫస్ట్ పెట్టేసనే అలా క్లారిటీ వస్తుంది, తర్వాత మన బయోలో లింక్ తో జాయిన్ అవుతారు. బయోలో అయితే లింక్ ఉంది, తొందరగా పోయి జాయిన్ అవ్వండి గైస్. మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే గైస్, నేను కుల్ల మ్యాటర్ చెప్తున్నా, మీరు జల్దీ జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకో, 100 రూపాయలు డిపాజిట్ చేసారు అనుకో, మీ అందరు దీనికి ప్రతి ఒక్కదానికి మీరు ఆన్సర్ చెప్పాలి. బయాస్ అని యాదవ్ ఏందది నాన్ వెజ్ అని చెప్తున్నాడు. నాన్ వెజ్ అని చెప్పుడు కాదు, నేను చూసిన మళ్ళీ ఏంటంటే కెమెరా కొని నీకు పోయంటే కెమెరా చెప్పుకున్నాను. ఒరే బాబు ఏంద్రా నువ్వు, నాకు అర్థం కాదు, మనిషివేనా నువ్వు అసలు? నీకు యూట్యూబ్ లో మంచి డబ్బులు వస్తున్నాయి కదా, 3 కోట్ల 1.5 కోటి పెట్టేసి ఇల్లు కడుతున్నాడు. మళ్ళీ దానికి నీతులు, ఈడొస్తుంది, ఈడ బెడ్రూమ్ వస్తుంది, అది వస్తుంది, కొంచెం అన్నా తెలివి ఉండాలి కదా. వీళ్ళు చేసేదానికి ఒక్కడు క్వశ్చన్ చేయరు. చిన్న చిన్న పిల్లలు మనకు తెలియకుండా మీడియాకి రాకుండా సూసైడ్ చేసుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వీడు చూడు, మనం కొనే ఏసీ వచ్చేసి వాల్టర్స్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ అనమాట. 35,000 దీని ప్రైస్. సో నేనైతే ఇప్పుడు మీ ముంగట లైవ్ లో 35,000 ప్రిడిక్షన్ చూసుకుంటా, కరెక్ట్ ప్రిడిక్షన్ చూసుకొని పెట్టేసి 35,000 అయితే చూడదు. సో చూసుకోవచ్చు, మనం అయితే బిగ్ మీద వేసినాం, బిగ్ అయితే విన్ అయితే పడ్డది. వీళ్ళు మొత్తం ఇక హోటల్ పోతారు, బిర్యానీ ఆర్డర్ చేసేసి చూడండి ఫ్రెండ్స్, వాడు ఉంటాడు ఇట్లా కోతులకి ఇట్లా అంటుంటాడు. వాడు పెట్రోల్ బంక్ పోయి, అరే నా తను అన్ని డబ్బులు రావాలి, డబ్బులు ఎన్ని కావాలరా, పెట్రోల్ కొట్టి ఫుల్ ట్యాంక్ అట్ట. అరే కష్టపడండి రా, కష్టపడి సంపాదించుకోండి, పనులు చేయండి, ఓకేనా? అప్పుడు తెలుస్తుంది పైసా విలువ. పైసలు ఎగిరేసుడు, పైసలు గాలబెట్టుడు, కష్టపడ్డ రూపాయి, నువ్వు కింద పడ్డ రూపాయి కూడా కళ్ళకద్దుకొని తీసుకుంటాం, అది పైసా వాల్యూ. కంటెంట్ ఏం కంటెంట్ క్రియేటర్ రా బాబు మీరు, అదే ఆ కంటెంట్ క్రియేట్, సమాజానికి అదే యూజా. ఇక కొంతమంది ఎవరి మీద పాస్టర్ల మీద పడ్డారు, వీళ్ళని వదిలేసిర్రు. మిమ్మల్ని దేని తీసుకొని కాదు కదా, చెప్పులు కాదు, వేరే దాన్ని తీసుకొని కొట్టాలి మిమ్మల్ని. కథం కొడుకు ఇప్పుడు ఏసీ కొనుక్కొని పోయి ఏసీ ఫిట్ చేయడాడు, కింద పెట్టుకొని చల్లగా వంటాడు. ఇట్లా బెట్టింగ్ యాప్స్ రమ్మని ఒక్కనొక్కడిని వచ్చి మా ముంగట కూర్చొని ఒకసారి చూపి మనం ఏ నుంచి వస్తున్నాయో లక్షలు చూపుదాము. అరే మొత్తం ఇట్లా కూర్చుంటారు, గొర్రెల గుంపు కూర్చొని తలకాయలు ఇట్లా పెట్టుకొని, అన్న లక్ష వచ్చింది అన్న, ఇట కోచ్ కారం పెట్టాలి మిమ్మల్ని. కోచ్ కారం పెట్టుడు కాదు, మీరు త్వరలో అరెస్ట్ కాకపోతే నా పేరు దింపి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఎవరెవరిని ముంచిరో, మీ వాళ్ళు ఎవడెవడు తెచ్చిండో ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గరకు వచ్చింది. ఈడెవడు, ఇంకోడెవడు, ఈడు చూడు ఎస్ అంట, ఈడు బాగా ఫిష్ పట్టి బాగా కష్టపడ్డాడు, లోకల్ బై నాని. కథం బా నీ అమ్మ జీవితం. నాని సినిమా కూడా ఇంత క్రియేటివిటీ ఉండదురా బాబు. పుష్ప 2 అన్ని కోట్లు పెట్టి చేశారు, ఎందుకు చేసారు? ఈడున్నాడు, ఏం పేరేంది, లోకల్ బాయ్ నానికి ఏ పేరురా, పురి చేస్తున్నాడు. 3 కాదు పురి చేస్తాడు. ఇప్పుడు అది అలా వైఫ్ ఇట్లా వచ్చేస్తుంది. అరే మీ కంటెంట్ అబ్బా చచ్చిపోతున్నాం రా నాయన, మీ కంటెంట్ మామూలు కంటెంట్ కాదు. చూడు ఏమంటది ఆమె. ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉన్నాను, కొంచెమే షాపింగ్, ఇంతే షాపింగ్ చేస్తుంది అక్క పోయి. అన్న ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు? అన్న చూడు, మీరు ఏం చేస్తారో చూడు అన్నని. మీ దగ్గర ఏమైనా ఉంటాయి? ఏమన్నా అంటే ఏందక్క, ల్యాప్టాప్ ముంగట పెట్టుకున్నాడు అన్న, నీకు అర్థం అయితలేదు అక్క. ఇట్లా రివర్స్ దింపు అని ఒకసారి చూడు. నువ్వు మామూలు యాక్టర్ కాలేదు అక్కో, ఏమో అనుకున్నా నేను, నీకు తెలియలేదు అనుకున్నా. అక్కని చూడరు ఒకసారి ఎట్లా పెట్టిందో ఇన్నోసెంట్ గా ముఖం. బాగా ఆలోచిస్తుండ, అంటే బాగా బోటింగ్కి వెళ్ళి ఫిష్ తెచ్చి కష్టపడ్డట్టు. అయ్యా ఇప్పుడు ఏ నుంచి తీయాలి, అయ్యో పెళ్ళం పైసలు అడిగింది మా వైఫ్, ఇట్లా ఇది చూడు డైలాగ్ చూడు. ఇది కంటెంట్ క్రియేట్ అంటే ఇది. 40,000 అది ఇట్లాంటి మొగడు ఉంటాడా ప్రపంచంలో? షాపింగ్ చేయడానికి వైఫ్ 30,000 అడిగితే 40,000 ఇచ్చే హస్బెండ్ ఉన్నాడా? ఎవడన్నా ఉన్నాడు, లోకల్ బాయ్ నాని, ఓకేనా? ఇటు మళ్ళా నీతులు చెప్తున్నాడు వచ్చి ఈ అబ్బాయి. నా ఫ్యాన్స్, నా ఫాలోవర్, మీకు కనీసం అన్న ఆ వీడియోలో మళ్ళీ కుచ్చి చూస్తారు ఏదో యూజ్ అయినట్టు. అవి ఇట్లా లైక్లు, కింద కామెంట్లు, అన్నా జే అంట. ఏం చేసిండు అయ్యా అన్నా జే అన్న నీకి? అవి చూడు కట్ట ఇట్లా తీసి, అవి చూడు. ఈమె మళ్ళీ ఈమె మామూలు యాక్టర్ కాదు, ఈమె అప్పట్లో శ్రీదేవే, ఇప్పటి నీవేనే. అయ్యో నీకెలా అనగా నేనా ఇక చెప్తాడు. ఇక చూడు, అయ్యో నీకెలా అమ్మ మామూలు ప్రిపేర్ చేయలేరు. అబ్బబ్బా ఇది ఇక్కడ కాదు, మీరు బాంబేలో ఢిల్లీలో వేస్తే మీరు అంటే చాలా రోజుల నుంచి మనం అయితే ఒకే విన్ అయితే ఆడుతున్నాం కదా. సో అదే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి మన బయ కింద పెట్టాను. సో నేను ఒకనే కాదు, చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది. అది దానకర్త, వైజాగ్ దానకర్త దొర, ఓకేనా? దానకర్త ఈయన సంపాదించుకుందే కాక అందరికి ప్రిడిక్షన్ ఎట్లా వేయాలో చెప్తున్నాడు ఈయన, ఓకేనా? ప్రిడిక్షన్ గుర్తుపెట్టుకోండి.
చూడు ఇంకేముంటుందో డైలాగ్. నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా. సరే మళ్ళా పోయేసి రాగానే అక్క మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా ఓ షాపింగ్ కి, లేదంటే నీ దోస్తులు ఉంటారు కదా క్లాస్మేట్స్, వాళ్ళని పిలువు, మా ఆయన ప్రొడక్షన్ చేస్తున్నాడు, అదేమంటారు అదేంది టెలిగ్రామ్ లింకు పెట్టిండు, మా ఆయన డబ్బులు ఇస్తాడు, మనం అందరం షాప్ అందరికి చెయ్యి. సంపాదించా మళ్ళీ షాపింగ్ అడుగుతాను. అది అది ఓకే. అది చూసినావా, ప్రపంచంలో ఎవరైనా సరే లోకల్ బాయ్ నాని లాంటి హస్బెండ్ కావాలని కోరుకుంటారు. ఓకేనా అమ్మా, నువ్వు అదృష్టవంతరాలు అక్క. చూసారు కదా, సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ పండ్లు మొత్తం రాలగొట్టాలరా నాని నీ అయితే, మామూలు కాదు. నేను అఫోలా ఫిష్ ఉంటది కదా, నా ఆడికి పంపిస్తున్నా ఈడికి పంపిస్తున్నా అని చెప్తావు కదా, జనాలకు కూడా ఏంటంటే నిజాలు చెప్పేటోడు నచ్చాడు, వాని కింద వేరే వేరే మాట్లాడుతుంటారు, ఇదండి అదండి అని లాస్ అయ్యి ఎవరిని వల్ల అయితే అంటే ఉంటది కదా, డబ్బులు లాస్ అవ్వడం కావచ్చు. యూజ్లెన్ టాపిక్లకు ఎక్కువ లైక్స్ ఉంటాయి, యూజ్లెన్ క్యాండిడేట్లకే లైక్స్ ఎక్కువ ఉంటాయి. జే అన్న ఏం చేసిండు అనుకున్నావు? అన్న మామూలు జైలే, అన్నకు బొక్కలేసిన బుద్ధి రాలే. ఇక వీడు చూడు, వీడి ముఖం. జాగ్రత్తగా విని నా టాక్టిక్స్ ని ఫాలో అవ్వండి, అప్పుడు మీకు చాలా పెద్ద అవకాశంలో మనీ గెలిచే ఛాన్స్ ఉంటది. ఎయిర్ జెట్ పేజ్ కి వెళ్ళి ఇప్పుడైతే నేను 2 బెట్స్ వేస్తున్నా. ఫస్ట్ ది 1000 రూపీస్ కి 2x బెట్ వేస్తున్నా, అండ్ సెకండ్ ది 2000 రూపీస్ కి 1.5x బెట్. చూసారు కదా, నేనైతే నా టెక్నిక్స్ యూజ్ చేసి జస్ట్ 20 సెకండ్స్ లో 2000 రూపీస్ అయితే సంపాదించిన. మీరు కూడా నాలాగే గెలవాలంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి అందరికి ఆల్ ద బెస్ట్. వీడిని బొక్కలేసి ఎట్లా కొట్టాలంటే మెయిన్ ఇదే బైసన్ యాదవ్, ఈ క్యాండిడేట్. ఈయన మామూలు నీతులు చెప్పడం, మళ్ళీ వీళ్ళ దాంట్లో పక్కన పెట్టండి, మాది అదే కదా. రే మన యాదవ్ కులానికి మంచి పేరు తెస్తుండని ఫీల్ అయ్యి ఇప్పుడు ఓన్కోటి చెప్పలేసుకుంటారు. అర్థమైందా? మన దాంట్లో ఇట్లాంటి వాడు ఉన్నాడని. ఒకనొక టైంలో బయసాన్ యాదవ్ వల్ల రాష్ట్రాలన్నీ తిరుగుతున్నాడు, మంచి పేరు వస్తుందని హ్యాపీగా ఫీల్ అయినారు. నాతోనే చాలా మంది షేర్ చేసుకున్నారు. ఈ నంబర్ వన్ హీరో. ఈయనకో జాగ్వార్ కారు. చాలా టెక్నిక్స్ అన్న దగ్గర. ఏందనుకున్నావు? అన్న నెక్స్ట్ లెవెల్ టెక్నికర్. తెలియదు మీకు? బైకర్ కాదు, టెక్నికర్. అన్న బండి కూడా నడిపాడు. టెక్నికల్ వెళ్ళిపోతుంది అంతే బండి, మొత్తం రాష్ట్రాలన్నీ గుమాంచుకొచ్చేస్తుంది. ఇంకెవరు ఆయన పేరేంది? ఇస్మీ పవర్. మొన్న ఇంటర్వ్యూకి వచ్చిండే ఆయన. ఇంటర్వ్యూకి వచ్చి అన్న లేదన్నా నేను చేయట్లేదన్నా, మొత్తం మానేసిన అన్న. మరి చూడాలి ఎంతవరకు మరి ఈయన మానేసిండు. వదిలే ప్రసక్తి అయితే లేదు ఇక్కడ. మానేసినా ఏది చేసినా ఎవరిని అంటే వడ్డీతో సహా మీకు రుణం తీర్చుకునే ఉంటుంది. డీజే కార్తిక్, అరే అబ్బాయి పేరేంటి ఇంకో నరేంద్ర, అరే మళ్ళీ బూతులు, వీళ్ళు చేసే లుచ్చా పనులకి మళ్ళీ బూతులు. నేను BMW కారు కొన్నా, నేను బ్రిజా కారు కొన్నా, నేను అది పెట్టినా, నేను ఇల్లు కొన్నా. మందిని ముంచే కదా మీరు చేసింది, కష్టపడ్డ సొమ్మేం కాదు కదా. మీ వల్ల ఎంతమంది చచ్చిరో తెలుసా? హలో బాయ్ నరేందర్, కిస్మిస్ బాయ్. బాయ్ మెడలో చైన్ వేస్తాడు. బాయ్ కథ వేరే ఉంది, నేను చెప్తా మీకు. బాయ్ అప్పట్లో ఏం చేసేవాడు తెలుసా? బాయ్ మంచి పాప్ తీస్తా విత్ వీడియో పెడుతుంది. ఓకేనా? క్రేజీ బాయ్ ఏంది అంటే ఏంద్రా బాబు? ఏం క్రేజీ బాయ్ నరేంద్ర అంటే ఏంది? మీ అమ్మ బాబులు మీకు పేర్లు పెట్టలేదా? ఒకరేమో ఇస్మి అంటారు, ఒకరేమో కిస్మి అంటారు, ఒకరేమో చుష్మి అంటారు, ఒకరేమో చుమ్మా అంటారు. మీకు ఇంకా ఫాలోవర్స్, మీకు జే అన్న, భూయి అన్న, అన్నకి ఇంకా ఫాలోవర్స్, బాన్సర్స్. మీరెవరైతే రెడీ అవుతున్నారో అంటే దీన్ని ఫాలో అవుతున్నారో, కనీసం ఇప్పటికన్నా కనీసం మీ పిల్లల పేర్ల మీద బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ఉంటే అందులో డబ్బులు ఉంటే రోజు చెక్ చేసుకోండి, లేదంటే సిమ్ తీసేసుకోండి, లేదంటే బ్యాంక్ వెళ్ళి నంబర్ మార్చేయండి. ఫస్ట్ ఈ పని చేయండి మీరు. ఓకేనా? ఈ మధ్య ఒడ్ల పైసలు కావచ్చు, పత్తి పైసలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ స్వాహా. ఏమైందంటే అన్న జే అన్నని ఫాలో అయినా నేను అంటారు. మళ్ళా ఏ అన్నని? జే అన్నని. ఓకేనా? తర్వాత మీ ఇంట్లో ఓ కొడుకు నాకు ఇదే ఉంటది. ఇక మళ్ళీ సుప్రభాతం ఆమె ఈషా మనోహర్ ప్రియ ఆమె ఉంటది, దొరసానమ్మ. ఆమె మామూలుగా ఉండదు. మళ్ళీ ఇక ఏదో అంటారు కదా, చెప్పేటి అన్ని ధర్మసూత్రాలు, చేసేటి అన్ని కిస్మిస్ పనులు అన్నట్టు. ఇక ఆమె ఎప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. ఆమెది ఇక మామూలు లెవెల్లో కాదు. మీ అందరినీ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చేసుకోండి, కంటెంట్ చేయండి. ఏమైతుంది? దీనివల్ల మీ మనసాక్షిగా మీ ప్రమోషన్ చేసిన వాళ్ళు మీ మనసాక్షిగా చెప్పండి, మీ వల్ల జనాలు లాస్ అవ్వట్లేదా? చెప్పండి, మీరు చెప్పండి. లాస్ అవ్వట్లేదా? మీకు తెలుసు లాస్ అయ్యి చచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎవరు ఎంతమంది అని. మీకే తెలియాల. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీ విజ్ఞత కాదు, తర్వాత ఇగో ఇది విజ్ఞత.
దేకు దేకుమంట దేకనే దేకడు దేకడే మత్త నీ కొడుకు. అప్పుడు దేకుడు ఉండదు, కొడుకు దేకుతూనే ఉంటాడు. అయ్యావా జైల్లో చుట్టూ తిరుగుతుంటారు మీరు వేసే పనులకి. ఆర్యనాజయ్ గారు వాడేదో నీతులు చెప్తున్నాడు మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ అని. ఏమ్రా ఆర్యాజన్ ఆ చిన్న పిల్లని తీసుకొని వస్తాడు, ఆ 6th క్లాస్ పిల్లని తీసుకొని వచ్చి ఏమంటారు అది బెడ్ కింద పైసలు నకిలీ లోట్లు కొన్ని వేస్తారు, కొన్ని ఒరిజినల్ లోట్లు వేస్తారు. ఇక చూడు ఆ పిల్ల వచ్చేసి టిట్ అంటుంటది మొత్తం. ఇక బ్రేక్ డాన్స్లే, మామూలు డాన్సులు కాదు. ఈడు ముగ్గురిని ఇట్లా నిలబెడతాడు. మీకు పైసలు కావాలా? లేదురా బోక పెన్షన్లు కావాలి మాకు, ఇస్తావా? నువ్వు చెప్పే ఎదవ షార్ట్ ఫిల్మ్లే చూడలేక చచ్చిర్రా స్వామి. మళ్ళీ ఈ బెట్టింగ్ దాంట్లో కూడా నీ క్రియేటివిటీ. వీళ్ళని ఆర్యనాజన్ గారి ఫస్ట్ ఈ ఆర్యనాజన్ గారిని అనాలా. సజ్జనార్ సార్ ఫస్ట్ వీళ్ళని ఫోకస్ చేయండి మీరు. ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చిందని మాకు తెలుసు, మీ దగ్గరికి ఒక లిస్ట్ అనేది వచ్చిందన్న విషయం ఆల్రెడీ మా దగ్గర దాకా వచ్చింది. మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఓకే మీరైతేనే కరెక్ట్. వీళ్ళకి చెయ్యాలి, ఒక లిమిట్ ఉంటుంది, ఒక లిమిట్ వరకు. అంటే తమ్ముడు మామూలు తమ్ముడు కాదు. తమ్ముడు టీవీ తెస్తాడు, ఒకటేసారి ఫ్రిడ్జ్ తెస్తాడు. అరే మీకు ఇంకో హైలైట్ ఎప్పుడు మర్చిపోయినా, ఇక్కడ గౌరారంలో కూడా ఉంటాడు. తమ్ముడు కిందికే తీస్తాడు. ఏంది పలిపోయిన ల్యాప్టాప్ తీసుకొచ్చా ఫ్రెండ్స్ చాప్ అని కొడతాడు. ఇక మా ల్యాప్టాప్ అని చూడండి. ఇగో ఇప్పుడు దీన్ని నేను పైసలు పెట్టి కొన్నా కష్టపడి, దీని వల్ల కొడతానా? వాడు ఏం చేస్తాడు అనుకున్నాం? చూస్తారా ఫ్రెండ్స్, మస్తు పైసలు వస్తాయి ఫ్రెండ్స్, దీని వల్ల కొడతా ఫ్రెండ్స్ అంట. పలిపోయింది ఆడ కింద నొక్కబోయి ఉంటుంది. గజ్వేల్ పోతారు, గజ్వేల్ పోయి ఆడ పాత ఏమని ఉంటే తీసుకొని వచ్చి అన్న ఇగో ఖరాబ్ అయింది కదా మొత్తం 500 తీసుకో. జనాలు అమ్మరే కొడక, వానికి ఎంతమంది ఫాలోవర్స్ అనుకున్నావు? మళ్ళా 150 క్రాస్ అయినారు వీళ్ళు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. మళ్ళీ ఏం చేసిర్రా అంటే బెట్టింగ్ ప్రమోషన్ చేసిర్రు. చూడు వైఫ్ వస్తుంది, వైఫ్ వచ్చేసి ఏంది మన ఫాలోవర్స్ కూడా చెప్పు, వాళ్ళు కూడా చెప్ప అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మిమ్మల్ని పెట్టి ఒక సినిమా తీస్తే లక్షల కోట్లే. ఇక మొత్తం ఉరుకురుకురు చూస్తారు. ఇక బాహుబలి ఉంది కదా, బాహుబలి చిన్నది మన ముంగట. వీళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్రమోషన్కి మీకు క్లారిటీగా చెప్తానండి. ఒక ప్రమోషన్ చేస్తే ఒక ఫేడ్ది ఒకటి ఇస్తారు నార్మల్గా, అంటే కంప్యూటర్ సెట్టింగ్ ఒకటి ఇస్తారు, అందులో విత్డ్రా చేసుకున్నది చూపిస్తారు అన్ని. అంటే ఏమంటాడు అవన్నీ స్టార్స్ వస్తాయి, ఆ స్టార్స్ అయిన తర్వాత వాచ్ అన్న ఏదైనా కొనొచ్చు. మరి మీరెందుకు పైసలు ఎట్లా వచ్చినాయి మీ చేయకంటే ఆన్సర్ లేదు. అన్న ప్లీజ్ అన్న నీ దండం పెడతా కట్ చేయన్న అంట. సంతోష్ అన్నకి ఇంటర్వ్యూలు ఇర్రా అంటే ఏం చెప్తున్నారు తెలుసు? ఎవరన్నా అడిగితే ఇంటర్వ్యూ అడిగితే అన్న ఏది పడితే అడుగుతాడు, ఏది పడితే అది కాదు మీరు వేసే లంగేసాలు అడుగుతాం. అర్థమైందా? మీకు ఎవరు కావాలి తెలుసా? మిమ్మల్ని జోకాలు ఇట్లా పట్టి, అరే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందిరా, ఇట్లా పట్టుకొని జోకాలు వాళ్ళు కావాలి మీకు. అన్న 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 ఇది కొంచెం బరువు ఉంది అన్న, ఒక్క 1/4 kg ఎక్కువ ఉంది ఇది. అదేంది 50,000 70,000 పెట్టి ఒక కారు కొన్నాడు. ఒకటి కొనేసి కారు ఇట్లా వస్తుంటది అన్న, ఇట్లా స్టైల్కి ఇట్లా యాటిట్యూడ్, మామూలు యాటిట్యూడ్ కాదు. మళ్ళా 4 రోజులు మిమ్మల్ని గొర్రెల కాడికి పంపించాలరా, బర్రెల కాడికి గొర్రెల కాడికి పంపించాలి మిమ్మల్ని. లేదంటే ఇప్పుడు కోపుల పని నడుస్తుంది ఊర్లలో, పొద్దున గంట సేపు ఆ కోపుల పని గొర్రి 100 రూపాయలు ఇస్తారంట. గవి ఏపీయాలి మీకు, తట్టలు ఇచ్చి పార్లు ఇచ్చి ఏపిస్తే బిడ్డ మీ ప్రమోషన్లన్నీ వెళ్తాయి. అప్పుడు ఓన్లీ ఈ వీడియోలో చిన్న ఇంటికి వదిలేస్తున్న మీ తాట మీ వ్యవహారం మొత్తం వచ్చింది, వీడికి పెద్ద లిస్టే వచ్చింది. ఏడునే ఆ లిస్ట్ మొత్తం ఏడు. ఇంకొకటి ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ కాల్స్తే బండి కాలలే. అరే బాబు 2,30,000 బండి, అరే వనకర దాన ధర్మం ఇయ్యండి రా బాబు. పెట్రోల్ పోసి కాలేసాడు. అంత తీటి ఎందుకు మీకు? 4 lakhs అంట బండి. ఎంతది? 4,30,000 బండి. మీ అమ్మ మీకు కావరం మామూలు కావరం లేదురా మీకు. నిజంగా చెప్తున్నా వీళ్ళని కోప్ల పనికి పంపించాల్సిందే. లిటరల్గా చెప్తున్నా. ఇప్పుడు నడుస్తుంది. నేను సీఎం సార్ కూడా, ఎందుకంటే వీళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటారు భయ్? ఎన్ని పనులు ఉన్నాయి వాళ్ళకి, ఎంతగానో మనం పట్టించుకుంటారు. వాళ్ళ తప్పేముంది దాంట్లో? ప్రభుత్వాలే సపోర్ట్ చేస్తలేవాడు. అరే ప్రభుత్వాలకు ఫస్ట్ పనులు ఉన్నాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, ఇంకా వేరే పనులు ఫస్ట్ పని ఉంది వాళ్ళకి చేయడానికి. ఈ చేసే పిచ్చి పనులకు వీటి మీద వాడేంత లేదు. వీళ్ళ మీద పడతారనుకో మీ చాప్టర్ క్లోజ్. ఇంకా అర్థమైందా? చాప్టర్ క్లోజ్ కాదు, ఆల్రెడీ అయిపోయింది మీ పని. మీరు ఇప్పుడు ఆడోడు దాచుకొని కథలు పడుతున్నారు. మీ దాచుకోడు కాదు, మీ ఏదైతే ఉందో మీ టెలిగ్రాము ఐడి లేది ప్రతి ఒక్కటి ఉంది ఎవిడెన్స్లు. మీరు అబ్బాబ్బా అనుకుంటే చిప్పకూడదు తినాల్సిందే. చూడురు మరి ప్రమోషన్ చేయండి. ఏవి షాప్స్ ఏదైనా ఉందా, షాప్స్ ప్రమోషన్ చేసుకోండి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు జెన్యూన్గా ఉన్నారు. నాన్ వేషన్ ఉన్నాడు, కోట్లలో వస్తుంది ఆయనకి, ఆయన కూడా చేయొచ్చు. ఆయన వాళ్ళ డాడీ కూడా ఈ బెట్టింగ్లలో పెట్టి మోసపోయిందంట. రీతు చౌదరి ఆమె చిన్న మిడ్డీలు వేసి ఇక ఇట్లా అంటుంటది. ఇక సీరియల్ ఆర్టిస్ట్. మళ్ళీ దీనికి ఒక ఇంటి ఇస్తా మీకు, కొన్ని పేర్లు నేను తీస్తా, నెక్స్ట్ వీడియోలో తీస్తా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేబీ నన్ను టార్గెట్ చేసి కూడా నా తన ఎంప్లాయీస్ కావచ్చు ఉన్నారులే కొంతమంది, ఇట్లా కేసులు పెట్టేయాలను, అవి కూడా అవ్వచ్చు. మేబీ నేను రెడీ. ఓకేనా?
సంతోష్ ఇట్లాంటోడు అట్లాంటోడు అని డిక్లరేషన్ చేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారు, ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెట్టిందంటే నిజమే అనుకుంటారు, తప్పు లేదు దాంట్లో. ఏదో మర్చిపోయాను, ఆమె ఏంది, ఆమె తారు చిన్నగా అయిపోయింది, డబ్బులే వచ్చి అయ్యో ఇంత డ్యామేజ్ అయింది కదా ఎట్లా రీతు అంటే, నో డోంట్ వరీ, ఇగో చూడు కథం చూసేసి ఇట్లా అంటది, చూసారా అంటది ఇట్లా. ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్ద లిస్ట్ వచ్చింది విత్ వీడియోస్ సహా. మీరు అనుకుంటారు మా ఇన్స్టాగ్రామ్లో డిలీట్ చేసినామని. మా ఆయన పేరేంది, యూఎస్లో ఉంటాడు, ఆయన పేరేంది, వీళ్ళందరినీ ట్రోల్ చేస్తుంటాడు, రమాబాయ్. ఇప్పుడు ఇట్లాంటి వీడియోలు చేసినాం అనుకో, కింద కామెంట్లు, అరే బాబు నీకెందుకు రా బాబు, మరి ఇంకేమనికి అవసరం రా బాబు, ఇంకేంకో అవసరం చెప్పు. ఈ బెట్టింగ్ యాప్స్ 1 to 2 months లో మీ చాప్టర్ క్లోజ్, గుర్తుపెట్టుకోండి. మీరు ఓపెన్ గా చెప్తున్నా, 1 to 2 months ఆల్రెడీ మీకు గల్లాలు వేసారు. మీరు అనుకుంటారు అన్ని మూసేసి సైలెంట్గా ఉన్నామని. ఒక చిన్న పిల్ల ఉంటుంది, ఆ పిల్ల డాడీ అంటది, డాడీ పైసలు వచ్చినాయి డాడీ. నీ డాడీకి అవుతుంది, నీకైతుంది, ఓకేనా. మామూలు ఆర్జీవి దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ క్రియేటివిటీ మామూలు క్రియేటివిటీ కాదు, అర్థమైందా. మీదే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, మీ కథ మొత్తం, మీ గ్రౌండ్ వర్క్ మొత్తం గ్రౌండ్ కావాలి మీకు. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఫేక్ యాప్స్, టోటల్గా చాలా ఫేక్ యాప్స్. మీరు ఇంకా బెట్టింగ్లలో పెట్టి లాస్ అయ్యారు అనుకో, మీ కర్మ, ఇక మేమేం చేయలేం దానికి, ఓకేనా. 1,67,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, మాకు ఎట్లా మరి, ఇస్తే తీస్తాం గట్టిగా తాట. ఈ మేనేజర్లు మామూలు మేనేజర్, ఒక్కొక్క మేనేజర్కి పర్ డే ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో, ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి ఒక్క మేనేజర్ అంటే ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో, ఆయనకు మేనేజర్ ఎవరు ఉంటారో ఆయనకు 20,000 శాలరీ పర్ డే. ఇవి మళ్ళీ అన్ని డిపాజిట్ ఉండదు, మళ్ళీ ఇవి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఒక్కరు ఉండవు దీనికి. వాళ్ళే ఇట్లా ఇండివిజువల్ పెట్టేసి అవి పడంగా ఇమీడియట్ గా విత్డ్రా చేయాలి, లేదంటే సీల్ అయిపోతాయి, అవి బ్యాన్ చేసేస్తారు అవి. అర్థమైందా. ఒక్కరన్న బెట్టింగ్ యాప్ వల్ల బాగుపడ్డలు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ మందిని ముంచిన వాళ్ళే ఉన్నారు. యాప్ ఎట్లా పని చేస్తుంటది అంటే, అది నార్మల్ గా మనం ఒక 30,000 40,000 పెడితే 60,000 70,000 వచ్చినట్టు చూపిస్తుంది. నేను ఇక్కడ మీకు ప్లే చేస్తుంటా చూడండి, అది నాకు కూడా వచ్చింది. మరి నేను ఎన్ని కోట్లు సంపాదించాలి నాకు, అమ్మ ఇదంతా వేస్టే, కష్టపడుతున్నాం మేము కూడా బెట్టింగ్ చేసుకున్న అయిపో. కష్టపడండి, కండ కరుగుతుంది, కౌరం పట్టిన మాటలు రావు అప్పుడు, ఓకేనా. బగ్గ తిని బాగా బలిసి ప్రమోషన్ కూడా బూతులు మాట్లాడుకుంటున్నాయి, లాలా నా కొడుకు ఇలా నా కొడుకు అని. మీకు దండం రా బాబు, ఇంత స్కామ్ జరుగుతుంది ఇంట్లో. మీరు ఇప్పటికి కూడా ఇది ఎవరెవరైతే ప్రమోషన్ చేసిరో ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంట. ప్రతి ఒక్కరు ఎవిడెన్స్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పోలీస్ వాళ్ళ దగ్గర, ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. 1 to 2 months లో మీ చాప్టర్ క్లోజ్, గుర్తుపెట్టుకోండి మీరు. నేను 6 నెలలు అవుతుంది పని చేసి, నేను 7 నెలలు అవుతుంది, ఇదంతా 6-7 నెలల పని అయిపోయింది మీ పని, ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీకు విత్ ప్రూఫ్స్, ఇది జస్ట్ డెమో మాత్రమే, వేరేలా ఉంటుంది. సంతోష్ అన్నది ఇట్లుంటుంది తెలుసు కదా, విత్ ప్రూఫ్స్. నాకు 1.5 month పట్టింది ఇవన్నీ గుంజడానికి. తెలుసుకొనే మాట్లాడతాం, ఊరికే మాట్లాడాల్సినంత అవసరం లేదు. మొత్తం తెలుసుకొని నిన్న వచ్చింది నా దగ్గరికి డాటా, ఓకేనా. నిన్న హోలీ కాబట్టి చేయలేకపోయినాం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.